learners, welcome back to our channel Preeti's Let's Learn English. In this video we are going to learn about anagrams. What are anagrams? Let's see with the definition. Anagram definition. An anagram is a word or phrase formed by rearranging the letters of another word or phrase. Simply to say anagrams ante entante same alphabets but different arrangement. ఆల్ఫాబెట్స్ లెటర్స్ మాత్రం సేమ్ ఉండాలి, కానీ అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉండాలి. సేమ్ లెటర్స్ని యూస్ చేయాలి, అలాగే డబల్ టైం యూస్ చేయకూడదు, బట్ మీనింగ్ఫుల్ వర్డ్ అయితే ఫామ్ అవ్వాలి. వాటిని అనాగ్రామ్స్ అని అంటాం. లెట్స్ సీ విత్ ఎగ్జాంపుల్స్ హియర్. సో ఫస్ట్ వన్ ఎర్త్, EARTH, ఎర్త్ సేమ్ లెటర్స్ని మనం ఇంకొక వర్డ్గా యూస్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి హార్ట్, HEART. సో సేమ్ లెటర్స్ని తిరిగి మళ్ళీ ఒక న్యూ వర్డ్గా ఫామ్ చేసినప్పుడు, ఫ్రేమ్ చేసినప్పుడు వాటిని అనాగ్రామ్స్ అని అంటాం. సీ హియర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఎర్త్, హార్ట్, బిలో, ఎల్బో, స్టేట్, టేస్ట్, లెమన్, మెలాన్, యాడ్, డాడ్, బ్లో, బౌల్, ఇంచ్, చిన్, నార్త్, థాన్, ఆర్, ఇయర్, ప్లేన్, ప్యానల్, car, arc, eat, tea, bread, beard, begin, being, triangle, integral, night, thing, march, charm, stop, post, pot, top. Same letters, POT, pot, TOP, top. సో సేమ్ లెటర్స్ విల్ బి యూస్డ్. వాటినే వాడాలి, ఎక్స్ట్రా వాడొద్దు, అండ్ డబల్ టైం కూడా వాడొద్దు, బట్ మీనింగ్ఫుల్ వర్డ్ అయితే ఫామ్ కావాలి. సో వాటిని మనము అనాగ్రామ్స్ అని అంటున్నాము. స్టడీ, డస్టీ, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. కేర్, రేస్, చీప్, పిచ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ క్విజ్. నెస్ట్, ఫ్లో, సైలెంట్ అండ్ టీమ్. సో ఈ వర్డ్స్ తోటి టూ వర్డ్స్ ఫామ్ అవుతాయి అనాగ్రామ్స్. వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. If you like this video, please give a like and don't forget to subscribe to our channel Preeti's Let's Learn English. Thanks for watching.